ఎద్దేడ్చిన వ్యవసం రైతేడ్చిన రాజ్యం ఎన్నడూ ముంగటబడవు అంటారు. అసొంటిది ఈ 10-11 నెలల సంది అయితే తెలంగాణలో ఏ ఊర్లో రైతులను కదిలించినా వాళ్ళ కండ్ల నీళ్ళే కనపడుతున్నాయి. రుణమాఫీ కాలేదని, రైతు భరోసా లేదని, పండించిన పంట చెడుపు వానలకు ఖరాబ్ అయిందని ఇట్లా ఏడ చూసినా రైతులు ఏడ్చుకుంటూనే అవపడుతున్నారు. ఇప్పుడిగో ఈ రైతన్నను చూడుర్రి ఎంత పని చేసిండో. గావురంగా సాదుకునే కడుపులో పుట్టిన బిడ్డనన్నా ఒక దెబ్బ కొడతాడేమో గాని పానం కంటే ఎక్కువ కాపాడుకున్న పంటను మాత్రం నోరు తెరిచి ఒక్క మాట సుతం అన్నాడు రైతు. వ్యవసాయమన్నా, పాడి పంటలన్నా, చేన్లన్నా రైతుకు అంత పాయిరం ఉంటది. అసొంటిది రెక్కలు ముక్కలు చేసుకొని పొద్దుమాపు కష్టం చేసి పండించిన పంటను తన చేతులారా ఆగం చేసుకున్నాడంటే దానికి కారణం ఎవరు కావచ్చు? ఇగో ఈ వీడియోలో కనిపిస్తున్న రైతుది మెదక్ జిల్లా శివంపేట మండలం నవాబ్పేట అనే ఊరు. మొన్నటిదాకా టమాటా పంటకు మంచి రేటు ఉండే కదా, అందుకే ఈ అన్నకు ఉన్న భూమిలా టమాటా పంట వేసిండు. రాజకీయంలో సర్కారు ఓడిపోతుందా నిలబడతదా అంచనా వేయొచ్చు గాని రైతు పండించిన పంటకు ధరను మాత్రం అంచనా వేయలేము. ఎప్పుడు పడిపోతుందో ఎప్పుడు ముంచుతుందో ఆ పంటను పండించిన రైతు సుతం గుర్తుపట్టలేడు. ఇగో గీ అన్న పరిస్థితి సుతం గంతే అయింది. మంచిగా ధర వస్తుంది కావచ్చని టమాటా పంట వేస్తే ఉన్నట్టుండి ధరలు పడిపోయి లాస్ అయింది. మొన్నటిదాకా కిలో టమాటా 40 రూపాయలకెళ్ళి 50 రూపాయల దాకా పోయింది. ఒక్క రోజులనే 15 రూపాయలకు పడిపోయింది. గింత గనం కష్టపడితే ధర లేకపాయే, అంతా లాస్ ఆయే అని కండ్ల నీళ్లు పెట్టుకుంటా పంటనంతా తలగబెట్టుకున్నాడు పాపం. టమాటా తోటలకెళ్ళి కాయలను తెంపసుతా తెంపలే, ఎట్లున్న తోటను అట్లనే తలగబెట్టిండు. ఎంత బాధపడ్డాడో ఏమో పాపం. మార్కెట్లల్లో బేరగాళ్లు చేసే కుట్రలకు బురదల దిగి పంట పండించే రైతు కండ్ల నీళ్లు పెట్టుకునే కాలం వచ్చింది పోర్రి.